ఇక ట్రిపుల్ ఆర్కు ఆర్థిక అనుమతులు ఇవ్వండి. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ క్యారిడార్ మంజూరు చేయండి. హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల విస్తరణ డిపిఆర్ ఆమోదించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మూసీ మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇవ్వండి. సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం వినతి. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు రిక్వెస్ట్. ఇక ప్రజాస్వామ్యంలో కొంత వ్యతిరేకత కామన్. సంక్రాంతి నుంచి రైతు భరోసా, బోనస్తో రుణమాఫీ కన్నా ఎక్కువ మేలు జరిగింది. మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతుల్లోనే ఉందంటూ బట్టి చెప్పిండు. ఇక ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఆయనతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపైన చర్చించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్తోనూ భేటీ అయ్యారు. మూసీ మెట్రో ఫేజ్ 2కి నిధులు, సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించే అంశాలపైన రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కోరారు. ఇది 12-13వ తారీఖు లోపల ఢిల్లీ పర్యటన నేపథ్యం లోపల రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, అభివృద్ధి పనుల గురించి కేంద్ర మంత్రులను కలిసినటువంటి పరిస్థితి. గతంలో కేంద్ర మంత్రులను కలవకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేతకు, అదేవిధంగా ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు.